అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్క పెట్టకుండా రోజుకు 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇయ్యలేకపోతున్నారు. కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీసు అధికారుల పిల్లలు, అది డీజీపీ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అన్ని హైరార్కీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన, నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో, లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో, లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రేహాండ్స్ దగ్గర 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతకంటే మంచి విద్యా ప్రమాణాలకు ఉండే విధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని తలదన్నే విధంగా ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని వచ్చే అకాడమిక్ ఇయర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా, అందరూ ఒకే దగ్గర చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఎట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మాది ఎన్డీఏ అని చెప్పుకుంటున్నారో, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మేము సైనిక్ స్కూల్ పిల్లలమని చెప్పుకుంటున్నారో, భవిష్యత్తులో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి మీరు సర్వం వడ్డీ శాంతి భద్రతలను కాపాడితే మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు అందించకపోతే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే. అందుకే ఈరోజు పోలీస్ శాఖ సిబ్బందిని దాదాపుగా హోంగార్డ్స్తో సహా లెక్క పెడితే 90 నుంచి 94 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ 90 నుంచి 94 వేల సిబ్బంది 4 కోట్ల ప్రజల్ని కాపాడడమే కాదు, సైబర్ క్రైమ్లో, డ్రగ్స్లో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నియంత్రించడంలో ఈ దేశానికే తలమానికంగా పనిచేస్తున్నారు. సైబర్ క్రైమ్లో నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షాతో అవార్డు మన తెలంగాణ సైబర్ క్రైమ్ అందుకున్నది. అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో దేశంలో ఎక్కడ జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్ర పోలీసు వైపే చూస్తున్నారు. సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా, చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని. ఇంత గొప్పగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందిని అన్ని రకాలుగా ఆదుకొని అన్ని రకాల వసతులను వాళ్ళకు అందజేసి ఆత్మగౌరవంతో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ అవకాశాలు కల్పిస్తుంది.